వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు నుంబిని. క్యాన్సర్ అంటేనే ప్రమాదకరం, అందులోనూ బ్రెయిన్ క్యాన్సర్ అంటే ఇంకా ప్రమాదకరం. మరి నయం అవుతుందా లేదా, ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథన్ గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, బ్రెయిన్ క్యాన్సర్ గురించి నయం అవుతుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది జనాల్లో. సో దాని గురించి ఏం చెప్తారు? బ్రెయిన్ క్యాన్సర్ నయం అవ్వదు అని ఎప్పటి నుంచో ఉంది న్యూస్. నేను ఇప్పటికి 43 సంవత్సరాలు న్యూరో సర్జరీ అనుభవంతో వందలాది బ్రెయిన్ క్యాన్సర్కి ఆపరేషన్ చేసి, అసలు నా ప్రకారం చాలా బాధాకరమైన సమస్య. ఎందుకంటే ఆపరేషన్ చేసే ముందే కొంతవరకు సిటీ స్కాన్లో కానీ ఎంఆర్ఐలో కానీ ప్రాబ్లం ఉందని చెప్పడం, క్యాన్సర్ కావచ్చు అని చెప్పడం, అక్కడ నుంచి కుటుంబ సభ్యులందరికీ గుండె గుబేలు అనిపిస్తుంది. ఎట్టి పరిస్థితిలో సంతోషకరమైన మాట కాదు. ఆపరేషన్ బ్రహ్మాండంగా అయిపోయింది, ఆపరేషన్ బాగా అయిపోతుంది. తర్వాత రిపోర్ట్ వస్తుంది, రిపోర్ట్ అదేనండి అనుకున్నది క్యాన్సర్ అని, ఇంకా డబుల్ వ్యామి. తర్వాత రేడియేషన్ ఇస్తారు, ఏదో ఆశ, తర్వాతకి కీమోథెరపీ ఇస్తారు. ఇవన్నీ జరిగి కూడా మళ్ళీ 6 మాసాల తర్వాత కానీ ట్యూమర్ వస్తే ఎట్లా ఉంటుంది? ఎంత బాధాకరం. ఆ కుటుంబం వాళ్ళ డిపెండెన్స్ కానీ వాళ్ళకి కానీ అసలు చెప్పలేనంత బాధ. అందుకనే నా ప్రకారం ఏదైతే వార్త ఫ్లోరిడా హాస్పిటల్ అమెరికా నుంచి వచ్చిందో, అసలు ఇన్ని సంవత్సరాల అనుభవంలో చాలా సంతోషకరమైన వార్త అనిపించింది. ఏమిటా వార్త అంటే, అక్కడ 4 పేషెంట్లకి కొత్త వైద్య విధానం ఏదైతే చేసడం వల్ల పూర్తిగా ట్యూమర్ నయమైపోయిందట. క్యూర్. బ్రెయిన్ క్యాన్సర్కి ఇంతవరకు క్యూర్ అన్న మాట ఏ రోజున కూడా లేదు. ఎంత గొప్ప ఉద్దండు సర్జన్ చేసినా, ఏ హాస్పిటల్లో రేడియేషన్ ఇచ్చినా, కీమోథెరపీ ఇచ్చినా కూడా ఇది ఎట్లా సాధ్యమైంది అని చెప్పుకునే ముందు, నిజానికి బ్రెయిన్ క్యాన్సర్ దాని పేరు గ్లయోబ్లాస్టోమా మల్టీఫార్మ్. అంటే అది పేరే చాలా భయంగా అనిపిస్తుంది. గ్లయో అంటే మెదడులో ఉండే కణాలని గ్లయా అంటారు. బ్లాస్టోమా, బ్లాస్ట్ అంటే మామూలుగా అర్థం చేసుకుని బ్లాస్ట్ అయిపోయిందని అక్కడ అని, ఏదో ఒక ఇదైపోయింది, ఉత్ప్రేరణ పేలుడైపోయింది అని కదా. అంటే ఇందులో ఉండే కణాల సముదాయం తాలూకా అసలు చూస్తే పెథాలజిస్ట్కి భయం అనిపిస్తుంది అనమాట. మల్టీఫార్మ్, 3 రకరకాల కణాలు. ఒక దగ్గర ఎక్కడ రక్తం హెమరేజ్ అంటారు, ఒక దగ్గర నెక్రోసిస్ ఉంటుంది, ఒక దగ్గర రక్తనాళాల తాలూకా అమరిక చాలా మారుతూ ఉంటుంది, ఎండోథీలియల్ ప్రాలిఫరేషన్ ఇలాగా ఉంటుంది ఈ గ్లోబ్లాస్టోమా మల్టీఫార్మ్. ఇన్ని రకాల వైద్యం చేసి కూడా ఇంతవరకు ఉన్న పద్ధతిలో 5 నెలల నుంచి 15 నెలలండి అంతే. 5 సంవత్సరాల సర్వైవల్ ఎంతండి తెలుసా? చాలా తక్కువ, 2%. అంటే ఎంత ప్రమాదకరం. కొన్ని చోట్ల 5% అని చెప్తున్నారు. అంటే శరీరంలోనే 5 సంవత్సరాలు ఉండేటువంటి లైఫ్ సర్వైవ్ ఉండే శాతం ఉండేవాళ్ళు, ఏదైతే 5 నుంచి 10% ఉండేవాళ్ళు ఎన్ని క్యాన్సర్ తెలుసు అండి? 3. ఒకటి బ్రెయిన్ లో వచ్చిన క్యాన్సర్, రెండోది లివర్ లోనే, మూడోది ప్యాంక్రియాస్ లో. ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ వచ్చింది అనుకోండి, సంవత్సరాలు అసలు మర్చిపోతారు వచ్చిందని ఎప్పుడు. అలాంటి రోజు శుభదినం ఎప్పుడు వస్తుంది బ్రెయిన్ క్యాన్సర్కి అని నేను నిజంగా అనుకునేవాడు. ఈ కార్యక్రమం చేసే ముందు ఒక బ్రెయిన్ క్యాన్సర్కి ఒక యంగ్ పర్సన్కి ఎప్పుడు 21 సంవత్సరం క్రితం చేస్తే వాళ్ళ తండ్రి గారితో మాట్లాడాను. ఆయన చెప్పాడు, 20 సంవత్సరాలు బతికాడు సార్, ఈ మధ్యన జరిగిపోయాడు. అంటే 20 సంవత్సరాలు, ఎందుకంటే అతను యంగ్ ఫెలో కాబట్టి. అలాగే ఇంకొకటి, మరి ఒక డాక్టర్ గారికి ఆపరేట్ చేశాను ఎప్పుడో, నేను నిజాంస్లో ఉండగా. ఆయన దగ్గర 18 సంవత్సరాలు బతికాడు. ఒక బ్యాంక్ ఆఫీసర్కి అప్పుడే చేశాను. అయితే వీళ్ళందరూ కూడా ఏమిటంటే, పేరుకు నిజంగా బ్రెయిన్ క్యాన్సర్ వచ్చినా కానీ చిన్న వయసు వాళ్ళు. బ్రెయిన్ క్యాన్సర్ జనరల్గా ఏమిటి, 50 పైబడిన వాళ్ళు వస్తుంది, 75 వరకు దాని తాలు కుదురుతూ ఉంటుంది. మళ్ళీ ఎందుకు విచిత్రం ఏమిటి, 80 తర్వాత మళ్ళీ తగ్గిపోతుంది. అందుకని చిన్నపిల్లలు, తక్కువ వయసులో వారు, పిన్న వయసులో వాళ్ళకి రాదని కాదు కానీ వస్తే ఒక విధంగా అదృష్టం. వాళ్ళలో ఫలితం, రికవరీ, 5 సంవత్సరాలు బతికుండడం, చక్కగా ఆరోగ్యంగా ఉండడం అది ఎక్కువ. ఈ ఫ్లోరిడా స్టడీ గురించి వచ్చినట్టయితే అసలు చాలా అద్భుతమైన స్టడీ అని చెప్పాలి. ఏమిటా స్టడీ అంటే, ఒక రకమైన mRNA వ్యాక్సిన్ ఇచ్చారు. mRNA వ్యాక్సిన్ అంటే అందరికీ తెలుసు. కోవిడ్ టైంలో ప్రస్తుత ఎవరైతే అమెరికా రాష్ట్రపతి ఉన్నాడు, మహానుభావుడు, అప్పుడు అది తీసుకున్నాడు. ఆ తర్వాత కూడా కొంతమంది మిగతా వాళ్ళు వాడడం అనేది జరిగింది. ఆ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఒక రకం మందు ఇచ్చారు.
దాని వలన అసలు ఈ నలుగురు పేషెంట్లలో మటుమాయమైపోయిందట క్యాన్సర్. ఓకే. ఇది ఎప్పుడు కూడా జరగలేదు. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏదైతే మనం అనుకున్నామో 15 నెలల్లో 10 నెలల్లో కంటే ఎక్కువ సంవత్సరాలు బతికారు వాళ్ళు. ఓకే. అసలు ఎవరైతే ఫలితం చేశారో ముందు ఈ ఎలుకల్లో చేసి దాని తాలూకా ట్యూమర్కి అలాగ మంచి ఫలితం బాగుందని మనుషులకు ట్రయల్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఫేజ్ 1 అది. ఓకే. అందులో నలుగురేజ్కి వైద్యం చేశారు. ఇప్పుడు ఈ ఫలితాలు చూసి ఇంకొక 24 మందికి ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ సెకండ్ ఫేజ్లో ఇది అయ్యారు, నమోదయ్యారు. సో ఆ ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా నాకు కూడా అనిపించింది. చాలా సైంటిఫిక్గా కూడా ఉంది. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ అన్నది ఇచ్చారు. వ్యాక్సిన్ ఏదో సెపరేట్గా బ్రెయిన్ క్యాన్సర్ కోసం ఇచ్చిన వ్యాక్సిన్ కాదండి. ఓకే. మామూలుగా ఇచ్చినటువంటి ఏదైతే వ్యాక్సినే అంటే ఇమ్యూనో వ్యవస్థ, శరీరంలో ఏదైతే ఉంటుందో ఇమ్యూనో వ్యవస్థ, దానిని ఇమ్యూన్ సిస్టమ్ అంటాం, రోగ నిరోధక వ్యవస్థ, దానిని ఉత్ప్రేరకం చేయడం, స్టిమ్యులేట్ చేయడం ఫస్ట్ స్టెప్. అంటే ఏమిటి, ఇప్పుడు ప్రధానమంత్రి వస్తున్నారు, ఇప్పుడు ప్రెసిడెంట్ వస్తున్నారు, ముందు వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళంతా వచ్చి అంతా రెడీ చేస్తారు, అంతా బాగుంది, సన్నద్ధం చేస్తారు. అలా ప్రైమింగ్ అప్ అంటాం. అంటే ఇమ్యూనో వ్యవస్థను సన్నిద్ధం చేస్తుంది ఈ వ్యాక్సిన్. ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ దీనికి తేడా మీరు అడగండి. కోవిడ్ వ్యాక్సిన్ అంటే అక్కడ ఉండే ప్రోటీన్ అది వెళ్ళి అటాక్ చేసింది, అది దాని ఫలితం అప్పుడు బాగుంది. ఈ వ్యాక్సిన్ అలా కాదు, అసలు ప్రోటీన్ అటాకే చేయటం లేదండి, సరిగదా ఆ వ్యవస్థను స్టిమ్యులేట్ చేస్తుంది. ఎప్పుడైతే ఇలా సన్నద్ధం చేసి వ్యాక్సిన్ కానీ ఇమ్యూనో సిస్టమ్ ఉంటే అప్పుడు ఒక మందు బయట ఇంకో వెళ్తుంది. బట్ సార్, క్యాన్సర్ అంటే ఇప్పుడు ట్రీట్ చేస్తారు కదా, మళ్ళీ రిపీట్ అవుతుంది కదా, ట్యూమర్ మళ్ళీ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా, సో ఆ ఛాన్స్ కూడా లేదంటారా? ఇది అదే మామూలుగా ఏంటంటే వచ్చిన ట్యూమర్ వచ్చినంత మాత్రాన్ని సర్జరీ చేయకుండా అది చేయటం కాదు, తర్వాత రాకుండా ఉండడానికి చర్యలు. ఇప్పుడు మీరు మంచి ప్రశ్న అడిగారు. ఇంతవరకు ఇప్పుడు ఈ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఏంటి వైద్యం ఉంది? సర్జరీ. ఇందా చెప్పాను, సర్జరీ చేసి ఎంత పెద్దదైనా కానీ ఎంతవరకు తీయగలేదు అంతవరకు తీయాలి అని ఒక శాస్త్రం. తర్వాత దానికి బయాప్సీ రిపోర్ట్ పంపించిన, బయాప్సీని బట్టి దానికి రేడియేషన్ ఉంటుంది. మేము మామూలుగా పాతకాలంలో ఏం చెప్పేవాళ్ళంటే 80 నుంచి 85% సర్జరీ చేయడం వల్ల ఫలితం ఉంటుంది, మిగతా 15-20% రేడియేషన్ అండి. రేడియేషన్ ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత కీమోథెరపీ అని ఒకటి వచ్చింది, టెమోజోలమైడ్ అని ఒక మందు. ఎలాగ సైన్స్ మారుతుంది, నిరంతర ప్రవాహం. అలాగే ఇప్పుడు దానికోసం ఇమ్యూనోథెరపీ అని వచ్చింది. ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. ఈ దీనిలో ఏమిటంటే మిగతా ఇమ్యూనోథెరపీ దాంట్లకి ఇంతకుముందు ఇచ్చారా లేదా డాక్టర్ గారు మీరు అడగవచ్చు, ఇస్తున్నారు. ఎలా ఇమ్యూనోథెరపీ పాతది? శరీరంలో ఉండే రకరకాల క్యాన్సర్కి సంబంధించిన ప్రోటీన్లకి దాని మీద పనిచేసేటువంటి ఒక పద్ధతి లేదు. ఆ ఒక్క పేషెంట్కి ట్యూమర్కి ఆ కెనాలని ఏదో ల్యాబ్లో చేసి దానికి వ్యాక్సిన్ తయారు చేసి ఇచ్చే పద్ధతి ఇంతవరకు జరుగుతూ ఉంది. దానివల్ల అంత గొప్ప గణనీయమైన ఫలితాలు లేవు. ఇక్కడ చేసింది ఏంటంటే 2 స్టెప్, దాన్నే 1, 2 పంచ్. పంచ్ అంటే పిడిగుద్దులు, గుద్దడం అనమాట. ట్యూమర్ని నిజంగా అలా గుద్దుపడేశారు. సో మొదటి స్టెప్లో మనం ఏదైతే చెప్పుకున్నాం, వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల ఇమ్యూనో వ్యవస్థని సన్నద్ధం చేస్తూ ఉంటుంది. అంతేకాదు, అంతవరకు సుప్తావస్థలో ఉండేటువంటి ఇమ్యూనో వ్యవస్థ, చల్లగా ఐస్ కోల్డ్గా ఉన్నటువంటి వ్యవస్థ ఈ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల స్టిమ్యులేట్ అవుతుంది. అంటే రెడ్ హాట్ అయిపోతుందట, ఎప్పుడు ఎవరు వస్తారు కొట్లాడాలన్నట్టు. ఆ టైంలో ప్రవేశిస్తుంది ఒక మందు, దాని పేరు ఇమ్యూన్ గేట్ ఇన్హిబిటర్ అని ఒకటి ఉంది. అంటే ఇమ్యూనో సిస్టంలోనే కొన్ని రకాల బ్రేకులు ఉన్నాయి. ఆ బ్రేకుల వల్ల దానికి ఫలితం అంతా రావటం లేదు. దానిని ఇన్హిబిషన్ అంటే దాన్ని ప్రివెంట్ చేయాలి. చూసారా, ఆ మందులు ఇప్పుడు ప్రపంచంలో చాలా రకాల మందులు ఉన్నాయి. అంటే జరిగింది ఏమిటి, ఒకసారి కానీ ఇమ్యూన్ సిస్టమ్ బ్రేక్స్ తాలూకు ఇన్హిబిటర్స్ కానీ మనం ఇస్తే ఆల్రెడీ రెడీగా ఉంది ఇమ్యూన్ సిస్టమ్. దాని ఉన్న బ్రేకులను తీసేసి ఈ ట్యూమర్ పనిచేయడానికి తక్కువ పిడిగుద్దు వేలకు అసలు కణాలు కనిపించకుండా మటమాయిపోయినట్టు చేయగలిగిన సామర్థ్యం ఈ రెండు కలిపి చేయటం వల్ల వచ్చింది. అందుకని వాళ్ళు ఏం చెప్పారంటే ది 1, 2 పంచ్. సో ఈ మందు ఇవ్వడం వల్ల అంత ఫలితం ఉంది. అంటే రెండు కలిపి పనిచేయటం వల్ల, ఒక్క వ్యాక్సిన్ వల్ల పనిచేయటం లేదు. ఒక్క వ్యాక్సిన్ మందులో డైరెక్ట్గా ఆ పేషెంట్కి ఇవ్వడంలో ఉపయోగం లేదు. ఈ వ్యాక్సిన్ అందరూ మామూలుగా సర్వసాధారణంగా ఇచ్చేటువంటి ఇమ్యూనో వ్యవస్థను పెంచడానికి ఇచ్చేటువంటి వ్యాక్సిన్ ఇమ్యూనో వ్యవస్థను దానిని పెంపొందించి సన్నద్ధం చేసి నెక్స్ట్ అటాక్ కోసం రెడీ అనమాట. క్రికెట్లో మీరు చూస్తూ ఉంటే కొన్నిసార్లు ఈ ఫీల్డింగ్ చేస్తూ ఉంటే ఒకసారి బౌండరీ లైన్కి వెళ్ళిపోతే
ఫీల్డ్ అక్కడి నుంచి డైరెక్ట్గా త్రో చేయడు, ఓకే. ఇంకోళ్ళకి ఇచ్చి ఇంకోళ్ళు అక్కడి నుంచి చేస్తారు. అంటే ఇద్దరు కలిపి సైనర్జిస్టిక్ యాక్షన్ అన్నమాట. అలాంటి పనితనమే ఈ రెండు పని చేసి నలుగురిలో అసలు ట్యూమర్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత కాలం కంట ఎక్కువ కాలం అసలు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. సరిగదా ట్యూమర్ తాలూకా ట్రేసెస్ కనబడలేదు. ఓకే. అది అసలు ఒక విప్లవం, ఇది అసలు సైంటిఫిక్ విప్లవం నాకు అనిపిస్తుంది. ఎంతో సంతోషకరమైనటువంటి వార్త అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక గ్లోబ్లాస్టోమా వచ్చి ఆపరేషన్ చేసి ఆ అంత్యావస్థలో చూస్తుంటే అసలు ఇంత ఏ క్యాన్సర్ని చూసినా కానీ అంటే అంతా ఒక 6 మాసాల్లోనో సంవత్సరంలో మరి ఇదంతా జరుగుతుందంటే ఏ సర్జన్ మాత్రం సంతోషంగా ఉంటుంది. అందుకని ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ క్యాన్సర్ కోసం వచ్చి ఆపరేషన్ చేసేటప్పుడు ఆపరేషన్ చేసి ఏదో బాగా చేద్దామని ఏదైతే ఆలోచన ఏదైతే ఉంటుందో ఆ 6 మాసాల్లోనే మళ్ళీ వచ్చి అది చేయాలనే పరిస్థితి చాలా చాలా బాధాకరం అనిపిస్తూ ఉంటుంది. చూస్తూ ఉంటే నెమ్మదిగా వాళ్ళకి డల్ అయిపోతారు, అసలు మాట్లాడడం మానేస్తారు, మూత్రం కంట్రోల్ ఉండదు, అన్నిటికీ వాళ్ళందరి మీద డిపెండ్ అవుతారు. ఫ్యామిలీ మెంబర్స్కి, భార్యకి ప్రాబ్లం వస్తే భర్తకి ఎంతో ఇబ్బంది, బీపీ తక్కువ అయిపోతుంది, పల్స్ రేటు చాలా ఇర్రెగ్యులర్ అయిపోతూ ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులు చూస్తూ చూస్తూ మళ్ళీ ఇంకేంటి వాళ్ళు కొంతమంది మన స్పృహలో ఉంటారు చెప్పలేకపోయినా కానీ. ఇలాంటి చూస్తుంటే నిజంగా చాలా బాధాకరం. అంటే ఇలాంటి ఇబ్బందులు ఉండకుండా క్యాన్సర్కి క్యూర్ అని వచ్చిన మంచి రోజులు ఇన్నాళ్ళకు వచ్చాయా అని నాకు అనిపిస్తూ ఉంది. ఇంకో మాట ఏమిటంటే ఇంతకుముందు ఎప్పుడో నేను ఐడ్రీమ్లో కూడా ఈ కార్యక్రమం రే కుర్వేల్ అని ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన ఒక కంప్యూటర్ మాంత్రికుడు, అదే కాకుండా ఆస్ట్రాలజర్. ఆయన ఎట్లాంటిది ముందు దానికి భవిష్యత్తుని చెప్పగలిగిన వాడు. అంటే ఏదో ల్యాప్టాప్ వస్తుందని చెప్పాడు, ఇంకా చాలా చాలా గొప్ప రావడం అవకాశం ఉందని చెప్పాడు. ఇంకొక మాట ఏం చెప్పాడంటే 2030 అంటే ఇప్పటి నుంచి 5 సంవత్సరాలు మనిషికి మామూలు కారణాల వల్ల మరణం ఉండదు అన్నాడు. నానో రోబోస్ వస్తాయి అన్నాడు. చిన్నవి, నానో అంటే ఎంత అండి, మిల్లీమీటర్లు 100. ఆ చిన్న రోబోస్ వెళ్ళి ఎక్కడైతే ట్యూమర్ ఉందో దానిలోనే పనిచేసి చుట్టుపక్కల బ్రెయిన్కి ఏమాత్రం కూడా ప్రమాదం చేయకుండా దాని పని దానికి ఆయన చేసి వచ్చేస్తుంది. అలాంటి నానో టెక్నాలజీ ద్వారా చేసినటువంటి ఈ వ్యాక్సిన్ ఇది. సో నానో టెక్నాలజీ ద్వారా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ మెదడు లోపలికి వెళ్ళి శరీరం లోపలికి వెళ్ళి ఆ వ్యవస్థను అందరిని కూడా సన్నద్ధం చేసి ఇంత అగ్రెసివ్ ట్యూమర్, అంటే చాలా దూకుడు ఉండేటువంటి ట్యూమర్ ఇది గ్లోబ్లాస్టోమా మల్టిఫార్మ్. అలాంటి దానిని వీక్ చేసేసి అప్పుడు ఈ ఏదైతే ఉన్నాయో ఇమ్యూన్ గేట్ ఇన్హిబిటర్స్ ని పంపించినట్టయితే అసలు దానికంటే మెచ్చుకోవడానికి ఇంకేముంది చెప్పండి. అందువల్ల ముందు ఏమిటంటే ఈ జనానికి, అంటే నేను అసలు బ్రెయిన్ ట్యూమర్ రావాలని, బ్రెయిన్ క్యాన్సర్ రావాలని కోరుకోకపోయినా ఎవరికైనా వస్తే మాత్రం ఇప్పుడు మంచి రోజులు వచ్చాయని చెప్పక తప్పదు. అదే కాకుండా ఇందాక చెప్పినట్టుగానే ఈ బ్రెయిన్ క్యాన్సర్ కూడా ఇంకా ఇంకా ఎన్నో పరిశోధనలు వస్తూ ఉన్నాయి. ఒకప్పుడులా కాదు. బ్రెయిన్ క్యాన్సర్ లో జెనెటిక్ టెస్టింగ్ అని వచ్చింది. ఏమిటా జెనెటిక్ టెస్టింగ్? దానిలో ఏ రకం జీన్స్ తో ఈ వ్యక్తికి ఉంది అని. ఆ జెనెటిక్ టెస్టింగ్ లో కానీ ఐహెచ్ అంటే ఐసోసిట్రేట్ డిహైడ్రోజనేజ్ IDH మ్యూటేషన్ అంటే రూపాంతరం. ఈ మ్యూటేషన్ మాట మనం కోవిడ్ టైంలో వైరస్ మ్యూటేషన్ రూపాంతరం చెందింది, ఇదైంది, బుగమెక్రాన్ వచ్చింది అని చాలా పేర్లు విన్నాం. అలాగే జీన్ గాని మ్యూటేషన్ రూపాంతరం చెందితే ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఆ రకం ట్యూమర్ ఎవరికి వస్తుందండి? యంగ్ ఏజ్ లో వస్తుంది. రేడియేషన్ ఎఫెక్ట్ దానిలో చాలా బాగుంటుంది, కీమోథెరపీ ఎఫెక్ట్ కూడా చాలా బాగుంటుంది. దానికి విరుద్ధంగా రెండో దానిని ఏమంటారంటే IDH వైల్డ్ టైప్ అంటారు జీన్. ఆ జీన్లో ఫలితాలు మాత్రం అంత బాగుంటాయి. అలాగే సెకండరీ గ్లయోబ్లాస్టోమా అన్నారు. అంటే మనం మామూలుగా మాట్లాడుతుంది బ్రెయిన్ లో దానంతటదే గ్లయోబ్లాస్టోమా అంటే క్యాన్సర్ లాగా తయారయ్యే పద్ధతి. అది దాని రిజల్ట్ అంత బాగుండవు. సెకండరీ అని ఒకటి ఉంది. సెకండరీ అంటే ఏమిటి? అందులోపల మామూలు గ్లయోమా అంటే గ్లయల్ కళ నుంచి వచ్చిన ట్యూమరే, అంత ప్రమాదం కాకుండా సింపుల్ గ్లయోమా గ్రేడ్ 1, 2 ఉండి కొన్ని కారణాంతరాల వల్ల ట్యూమర్ క్యాన్సర్ అయితే వాటి రిజల్ట్స్ బాగుంటాయట. అంటే దాన్ని సెకండరీ గ్లయోబ్లాస్టోమా అంటారు, ప్రైమరీ కాదు. ప్రైమరీ అంటే మెదడు లోపల తయారైన ట్యూమరే ఇలాంటి ఇబ్బంది ఉండే ట్యూమర్. అందువల్ల ఇలాగ సైన్స్ మారుతా ఉంది ఇప్పుడు. దానికి తోడు కీమోథెరపీ డ్రగ్స్ కూడా బాగానే వచ్చాయి. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది మాత్రం వ్యాక్సిన్, ఈ ఏవైతే ఉన్నాయో ఇమ్యూనో గేట్ ఇన్హిబిటర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా ఉపయోగకరమైన పద్ధతి కాబోతుంది.
అన్నిటికంటే అసలు విప్లవాత్మకమైన మార్పులు రాబోతున్నాయని నేను నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు మాటకి ఇందాక చెప్పినట్టుగా నా 20 సంవత్సరాలు బతికిన నా యువకుడు అప్పటికే కానీ పద్ధతిగా ఉంటే ఇంకొక 20 సంవత్సరాలు బతికేవాడేమో. ఆ కుటుంబానికి ఎంత ముఖ్యం. వాళ్ళ నాన్నగారితో మాట్లాడితే డాక్టర్ గారు ఎంతో గుర్తుపెట్టుకుని మీరు ఫోన్ చేశారని సంతోషపడ్డా. మహబూబ్నగర్ ఫోన్ చేశాను తెల్లవారి. సో అట్లా అంటే అన్ని సంవత్సరాలు నాకున్న అనుభవంతో కూడా ఒక బ్రెయిన్ క్యాన్సర్ వచ్చిన వ్యక్తులు బతకడం అన్నది జరగలేదు. వాళ్ళకు ఎలా వాళ్ళకి స్టోరీలు చెప్తారు. వచ్చి ఇబ్బంది కూడా వాళ్ళ ఫైటర్స్ వాళ్ళందరూ కూడా తెలుసు. వాళ్ళకు కూడా ఎక్కువ మందికి క్యాన్సర్ అని దేనికి నిశ్చయంగా ఉంటారు. నేను చేయగలను, నేను ఇంకా కొన్నాళ్ళు హ్యాపీగా ఉంటాను. ఆ డాక్టర్ ఎవరైతే ఉన్నాడు కొన్నాళ్ళు ఆయన ప్రాక్టీస్ చేశాడు. ఈ బ్యాంక్ ఆఫీసర్ ఎవరైతే ఉన్న తర్వాత వాళ్ళు మర్చిపోయాడు ఆపరేషన్ అయిందని. ఇంకా బ్యాంక్కి వెళ్ళి ఉద్యోగం చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత సరే మళ్ళీ వచ్చింది. అక్కడే ప్రాబ్లం. క్యాన్సర్ అన్నది అందులో బ్రెయిన్ క్యాన్సర్ అనేది 100% క్యూర్ అంటూ లేదు కాబట్టి ఇలాంటి ఇబ్బందులు. ఇప్పుడు ఈ క్యూర్ మాట నయం పూర్తిగా చేయలేనటువంటి మాట వచ్చిన తర్వాత ఇంకా మంచి రోజులు వచ్చాయని మనం చెప్పక తప్పదు. ఆ మాట వింటుంటేనే చాలా సంతోషకరంగా నాకు కూడా ఉంది. చాలా Definitely. సంతోషం. ఎందుకంటే ఆపరేషన్ చేయడం అనేది సర్జన్ గా నా ఆలోచన ఎలా ఉంటుందంటే, ఒకటి వారికి ఉపయోగం చేయాలి, నయం చేయాలి. ఇప్పుడు ఇదే కానీ నాన్ క్యాన్సర్ ట్యూమర్స్ ఉన్నాయి చాలా. క్యాన్సర్ కానీ బ్రెయిన్ లో Okay. ఇవి చాలా ఉన్నాయి. పిచ్యూటరీ ట్యూమర్ అని ఉంటుంది, మెనింజోమా అని ఉంటుంది, సిపి యాంగిల్ ఎకోస్ట్ న్యూరోమా అని ఉంటుంది, ఈ ఎపెండమోమా అని ఉంటుంది, లేకపోతే ఇంకా ఏది ఇంకా చాలా ట్యూమర్స్ Cancer ఉన్నాయి. కానివి. కానివి Okay. అవి చేస్తే 100% మంచి ఫలితాలు ఉన్నాయి. Okay. ఈ క్యాన్సర్ గ్లయోబ్లాస్టోమా కూడా శరీరంలో ఉండే మిగతా క్యాన్సర్తో చూసుకుంటే 2% క్యాన్సర్. ఇది 2%. మిగతా ఇంకా అందరూ అనుకుంటా బ్రెయిన్ లో వచ్చిన వాళ్ళ క్యాన్సర్ అనేది. ఇది ఒక అపోహ. బ్రెయిన్ లో వచ్చిన ట్యూమర్స్ అన్ని క్యాన్సర్ కానే కావండి. ఇవి గ్లయోబ్లాస్టోమా అన్నది ఒక రకమైన క్యాన్సరు. దానికి ఇంతవరకు లేనటువంటి క్యూర్, నయము, పూర్తిగా సర్వ నిర్మూలన అనేటువంటి మాట లేనిది ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఇంకొకసారి నలుగురికి అయినప్పుడు ఇంకో 100 మంది కావడానికి ఏముంది. అయితే ఇంకా దానికి నిరంతర ప్రగతి. దానికి మనకు తెలియదల్లా ఏమిటి, వ్యాక్సిన్ ఇచ్చిన ఎన్ని రోజులకి మందులు ఇవ్వాలి, 2 కల్పిస్తారు, ఇలాంటి కొన్ని వివరాలు ఇంకా మనకు తెలియాల్సి ఉన్నది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఒక్క విషయం మాత్రం చాలా సంతోషంగా అందరూ పంచుకోవాల్సినటువంటి మంచి రోజు, మంచి సమాచారం నాకు అనిపిస్తుంది. సార్ నిజంగానే. అండ్ మన దగ్గర కూడా ఎవరైనా వచ్చినారంటే ఇప్పుడు నెక్స్ట్ చెప్పగలం. ఈ ఉంది నీకు ఒక ఉంది. ఇట్స్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది రోడ్. అంటే ఇప్పుడు టనల్ వెలుస్తుంది, ఆ అవతల ఇంకో లైట్ ఉందనంటే ఎంత సంతోషంగా ఉంటుందండి. చీకటి అనిపిస్తుంది, ఆ వెళ్ళగానే బయటకు వెళ్తే మనకు వస్తుంది లైట్ అని ఓడినటువంటి మనిషికి ఉంటే సంతోషం. అంటే నాకు ఎవరికైనా ఈ ట్యూమర్ రావాలని కోరుకోకపోయినా వచ్చినా కూడా రేడియేషన్, కీమోథెరపీ కాకుండా అబ్బాయి ఇంకొక పద్ధతి ఉంది, ఆ పద్ధతి నువ్వు కొన్ని ప్రయత్నించగలిగితే ఇంకా బాగుందనంటే, ఈ రోజున ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలో భారతదేశం తాలూకా పరిస్థితి 3వ నంబర్లో ఉంది. ఎంతమంది ఫ్లోరిడా వెళ్ళి చేయించుకోలేరు చెప్పండి. అందువల్ల తప్పకుండా సైన్స్ ప్రగతి చాలా బాగుంది. ఇది కూడా చాలా మంచి పరిణామం అని నాకు అనిపిస్తుంది. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.